ఇప్పుడే అందిన సమాచారం మనకి మూడో రౌండ్ ముగిసేసరికి 2568 బీజేపీకి వచ్చిన ఓట్లు, వచ్చిన కంప్లీట్ ఓట్లు ఇవి. కాంగ్రెస్కి వచ్చేసి 30,985 ఓట్లు, బీఆర్ఎస్కి వచ్చి 29,974 ఓట్లు. అంటే దాదాపుగా ఒక 1200 చిల్లర 1200 ఓట్ల మార్జిన్ తోటే ఆధిక్యంలోనే, అతి స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. 4వ రౌండ్ వచ్చేసరికి కూడా వెంగళరావు డివిజన్లో వచ్చేసి 26 బూతులు ఉన్నాయి, రహమత్ నగర్ డివిజన్ వచ్చేసి 16 బూతులు ఉన్నాయి. టోటల్గా 4వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 9100 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ వచ్చిన సమాచారం. ఇది ఇంకో విషయం ఏంటంటే రహమత్ నగర్ వచ్చేసి కూడా కాంగ్రెస్ పార్టీ వెంగళరావు నగర్ని రహమత్ నగర్ కూడా చాలా మటుకు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ అందుకే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పెరిగింది. నెక్స్ట్ మళ్ళీ 5వ రౌండ్ కూడా రహమత్ నగర్ డివిజనే ఉంది, మళ్ళీ వెంగళరావు డివిజన్ కూడా ఉంది. ఆరో రౌండ్లో కూడా వెంగళరావు డివిజన్ యూసఫ్ కూడా ఉంది. యూసఫ్ కూడా అంటే కూడా నవీన్ యాదవ్కి లోకల్ ఏరియా అది. అక్కడ కూడా నవీన్ యాదవ్కి ఓటు పెరిగే అవకాశాలు, యాడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. 7వ రౌండ్ వచ్చే వరకు యూసఫ్ కూడా 22 బూతులు ఉన్నాయి, సోమాజీ కూడా వచ్చేసి 20 బూతులు ఉన్నాయి. అక్కడనే కొంచెం ఏదైనా బీట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బీట్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ని. ఇక మెయిన్ వచ్చేసి సోమాజిగూడ డివిజన్, ఎర్రగడ్డ డివిజన్, బోరబండ మెయిన్ చాలా కీలకమైన ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఆధిక్యాన్ని దాదాపుగా ఒక కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఉందంటే బోరబండ డివిజన్ అని చెప్పాలి. మన ఛానల్ కూడా బోరబండ డివిజన్ మీద ఒక సర్వే చేస్తే 80% కూడా ఆధిక్యత, 80% ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మేము చూపించడం జరిగింది. బీఆర్ఎస్ బోరబండ డివిజన్ 7వ రౌండ్ వచ్చేంత వరకు కూడా మనం కూడా ఈ ఆధిక్యం గురించి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 9100 ఆధిక్యం గురించి కూడా ఏమి చెప్పలేని పరిస్థితి. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.